విషయం పెట్టారని. అయితే దానికి సంబంధించి బీజేపీ అధికార ప్రతినిధి బాజీ గారు ఎలా స్పందించారు? మైనారిటీ లీడర్ కాబట్టి ఒకసారి అది చూసి పెద్దిరెడ్డి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్తపెట్టకి కొత్త రగాలు వచ్చినట్టుగా ఇవాళ వారి యొక్క మాట పాట మారి రకరకాలైనటువంటి లోకజ్ఞానంతో కూడినటువంటి పలుకులు పలుకుతూ ఉన్నారు. సాక్షాత్తు దేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధానమంత్రిని ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఒక్కొక్కళ్ళుగా పొగుడుకుంటూ పక్కకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి నిన్నటి శశిధరూర్ నుంచి మొన్నటి చిదంబరం వరకు కూడా. కానీ పాపం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్న మీద అలిగి ఆస్తుల కోసం పోట్లాడి కష్టమయ్యి ఆయన కొట్టినటువంటి గోడ దెబ్బకి బ్రెయిన్ చెడిపోయినటువంటి షర్మిలమ్మ ఈరోజు రాజకీయాలు మాట్లాడుతూ ఉంటే విచిత్రంగా ఉంది. వారు అంటా ఉన్నారు ప్రజాస్వామ్యం కూని అయిపోయిందంట అంటా ఉన్నారు. మేము వింటా ఉన్నాం మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళు ఎవరనేది. అవన్నీ మీరు చరిత్రలోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టిందో తర్వాత సంగతి. కానీ మీ అన్న అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యక్తి ఆస్తుల మీద వక్ఫ్ ఆస్తుల మీద దాడులు చెప్తాను. వ్యక్తి ఆస్తుల మీదకి వచ్చే సాక్షాత్తు అబ్దుల్ సలాం ఎవరైతే ఉన్నాడో రైలు కింద పడి కుటుంబం మొత్తం చచ్చిపోయింది. ఆనాడు ఎప్పుడన్నా మాట్లాడారా మీరు? అదేవిధంగా వక్ఫ్ హక్కుల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనేకమైన ఆస్తులు సాక్షాత్తు కడప దర్గా ఆస్తులు, కడపలో ఉన్నటువంటి నడుమునున్నటువంటి ఊర్లో మీ యొక్క అసిస్టెంట్ అయినటువంటి అంజాద్ గారిని అడ్డం పెట్టుకుని ఆస్తులు కబళించారు. ఎప్పుడన్నా మీకు గుర్తుకొచ్చినట్టు మాట్లాడేట్టు అనిపించిందా షర్మిలమ్మ గారు? మీకు ఏం లోకజ్ఞానం లేకపోతే మీరు ప్రార్థన చేసే ఏదో ఒక దేవుడు అన్నా కనీసం జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకోవాలి. 20 కోట్ల మంది ముస్లింలు ఇక్కడ లేరమ్మా. మీరు ఆంధ్రప్రదేశ్ మాత్రమే రాష్ట్ర అధ్యక్షురాలు. ఆ విషయం మర్చిపోమాకండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభా మొత్తం కలిపితే 4.5 కోట్లు మాత్రమే. 20 కోట్ల భారతీయుల పాపం మీరు సోనియా గాంధీ తర్వాత మీరే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. 20 కోట్ల భారతీయ ముస్లింలు ఎవరూ బాధపడలేదమ్మా. ఈ ముసుగేసుకొని బతుకుతున్నటువంటి మోసగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి సందాలతో బతికేటువంటి మీరు మీ పార్టీలు బాధపడతా ఉన్నాయి. 300 సంవత్సరాల క్రితం అన్నారు. కాదు మీకు తెలియనటువంటి అంశం ఏంటంటే 300 సంవత్సరాలు కాదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ వెళ్ళిపోయినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క వక్ఫ్ ఆస్తి ఎంత అది లెక్క అడిగారు. ఇవాళ ఉన్నటువంటి ఆస్తి ఎంత, ఎలా వచ్చింది, దీన్ని అడుగుతూ ఉన్నారు. దీని మీద చర్చ జరుగుతుంది. ఈ ఆస్తి ఎవరి చేతుల్లో ఉంది చర్చ జరిగింది. ఏమీ తెలియకుండా కయ్యో కుయ్యో అని చెప్పని అబద్ధాలు మాట్లాడటానికి సిద్ధపడేటువంటి షర్మిలమ్మ కాస్త రాజకీయం తెలిసి మాట్లాడితే బాగుంటుందేమని చెప్పని భారతీయ జనతా పార్టీ నుంచి మేము కూడా తెలియజేస్తున్నాం. రైట్. ఆంధ్రప్రదేశ్ రవికిరణ్ గారు చూశారు కదా, మొత్తానికి ఏంటంటే ఒక పొలిటికల్ కన్ఫ్యూజన్ అయితే తెలుగుదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. జనసేనకి ఆ క్లారిటీ ఉంది కాబట్టి వాళ్ళకి కన్ఫ్యూజన్ లేదనేది కృష్ణాంజనేయులు గారి అబ్జర్వేషను. అండ్ వాట్ ఈజ్ యువర్ సే అండి? ఒక పక్క మీరు చూసారా, ముస్లిం సామాజిక వర్గంలోంచి కూడా భిన్నమైన అభిప్రాయాలు. వక్ఫ్ బిల్లుని ఆమోదించడాన్ని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వి ఆయన స్వాగతించారట. మరోపక్క ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఫ్రంట్ ఆయన అజ్మల్ ఉన్నారు. ఆయన అయితే ఏంటంటే మాకు ఏది అనిపిస్తే మాకు అది వక్ఫాస్తే అనిపిస్తే అది వక్ఫాస్తే పార్లమెంట్ చుట్టుపక్కలవి కూడా మాయే అని ఆయన స్పష్టంగా చెప్పేశాడు. అదే విషయం కిరణ్ రిజిజు లోక్సభలో చెప్పారు. దానివల్ల అంత ప్రమాదం ఉంది. 2014కి ఎలక్షన్స్కి పూర్వం యూపీఏ గవర్నమెంట్ చేసిన ఈ వ్యవహారం వల్ల దాదాపు 123 ఆస్తులు వక్ఫ్లో కలిసిపోయినాయట, ప్రైవేట్ ఆస్తులు. అది కూడా ఆయన హీ హ్యాస్ డీటెయిల్డ్ ఎవ్రీథింగ్, హీ హ్యాస్ మెన్షన్డ్ ఇన్ ద డ్రాఫ్ట్. రవికిరణ్ గారు, వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి 9 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి.